హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి అయితే గుడ్ న్యూస్ అండి. దరఖాస్తుదారుల సుదీర్ఘ నిరీక్షణ అయితే ఫలించనుందండి. ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కార్యక్రమం అనేది మొదలైందండి. మీ సేవల ద్వారా ప్రజాపాలన కార్యక్రమం ద్వారా లక్షలాది మంది రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఆన్లైన్ లో ఆ దరఖాస్తులను స్క్రూనిటీ చేసి ప్రాథమికంగా రాష్ట్ర వ్యాప్తంగా 6,68,000 మంది కొత్త రేషన్ కార్డుకు అర్హులుగా తేల్చింది. అర్హులుగా భావించిన ఈ జాబితాను రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లోని ఈ మేరకు అధికారులకైతే పంపించి ఈ జనవరి 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గ్రామాల్లోనూ మున్సిపాలిటీలోనూ సభలు సమావేశాలు నిర్వహించి ఏమైనా ప్రజల నుంచి అభ్యంతరాలు ఉంటే అంటే ఇక్కడ అర్హుల జాబితా అనేది ప్రదర్శిస్తారన్నమాట. ఇందులో ఎవరైనా సరే మేము అర్హులమై ఉండి దరఖాస్తు చేసుకున్నా ఇక్కడ మా పేరు లేదే అని మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఈ సభల్లో మీరు కొత్త దరఖాస్తును చేసుకున్నామని మా పేరు ఎందుకు రాలేదని మేము అర్హులమేనని అధికారులకైతే అభ్యంతరాలు తెలుపుతూ ఈ మేరకు అక్కడే సమావేశాల్లో మరో దరఖాస్తును అయితే సమర్పించవచ్చు. ఈ విధంగా అభ్యంతరాలు తీసుకున్న తరువాత తుది జాబితాను మరోసారి ఈ మేరకు ప్రభుత్వం అనేది విడుదల చేస్తుంది. ఇలా గ్రామాలు మున్సిపాలిటీల ద్వారా వచ్చేటువంటి దరఖాస్తులు వినతులు ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ గారు అయితే పరిశీలించి ఒక జాబితాను తయారు చేసి ఇక్కడ రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు అయితే పంపిస్తారు. ఈ విధంగా 20 నుంచి 24వ తేదీ వరకు జరిగే కార్యక్రమంలో ఏదైతే వడపోత పోసి నిజమైనటువంటి అర్హుల యొక్క జాబితాను రూపొందించి జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు అనేవి ఇక్కడ లబ్ధిదారులకు పంపిణీ చేయడం అనేది జరుగుతుందండి. ఇక్కడ 6 గ్యారెంటీ పథకాలకు సంబంధించి ఇప్పటికే అనేక మంది లబ్ధిదారులు అయితే దరఖాస్తు చేసుకుని ఉండగా ఈ సమాచారాన్ని అధికారులు అయితే వడపోత పోస్తున్నారండి. ఏంటంటే ప్రజాపాలన కార్యక్రమంలో ఏదైతే దరఖాస్తు చేసుకున్నారో గృహజ్యోతి పథకం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ఇలా అన్ని పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికం అయిన నేపథ్యంలో ఇంతకు ముందు ఆన్లైన్ లో రేషన్ కార్డులను దరఖాస్తులు తీసుకుని ఆన్లైన్ లోనే పరిశీలన చేసి అర్హత ఉన్నట్లయితే ఆన్లైన్ లోనే మంజూరు చేసేవారు. ఈసారి మాత్రం ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తూ ఉందండి. ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో ఈ దరఖాస్తులను పరిశీలించి ఆఫ్లైన్ లోనే మంజూరు చేయాలని అయితే నిర్ణయించింది. ఇందుకు గాను సమగ్ర కుటుంబ సర్వే అయితే ఇటీవల కాలంలో జరిపింది. ఈ సర్వేను ఆధారంగా చేసుకుని ఎవరైతే రేషన్ కార్డు లేదో అలాంటి వారందరికీ కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా సమగ్ర కుటుంబ సర్వేలో ఎవరైతే మాకు రేషన్ కార్డు లేదు అని సమాచారం ఇచ్చారో ఆ వివరాలన్నీ ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖకైతే వివరాలు అయితే వెళ్ళాయి. ఈ విధంగా ఇప్పటికే ప్రజాపాలన అలాగే మీ సేవలోనూ దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్ కార్డు కావాలని లేకపోతే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే సమాచారాన్ని వడపోస్తుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వాటిని సపరేట్ గాను, మార్పులు చేర్పులు చేసుకున్న వాటి గురించి సపరేట్ గాను, అలాగే రేషన్ కార్డులో తమ పేర్లు డిలీట్ చేయాలి అని చెప్పి దరఖాస్తు చేసుకున్న వాటిని సపరేట్ గాను చేసి ఈ దరఖాస్తులను అయితే పరిశీలించి ఈ మేరకు కొత్త రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అని అయితే జనవరి 26వ తేదీలోగా చేసి కొత్త రేషన్ కార్డులు అయితే లబ్ధిదారులకు అందజేస్తారండి. ఈ రేషన్ కార్డులు పంపిణీ చేసే క్రమంలో ఏ విధంగా ఉంటుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంతకాలు చేసిన కొత్త లేఖ రూపంలో అయితే ఈ రేషన్ కార్డులు ఉంటాయని, ఇలా ఈ రేషన్ కార్డులు ఇచ్చేది ఇది తాత్కాలికమే, కొంతకాలం తర్వాత ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఈ రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డు డిజిటల్ రేషన్ కార్డును చిప్పుతో కూడిన రేషన్ కార్డు అయితే అందిస్తుంది. ఎందుకంటే లబ్ధిదారుల వివరాలన్నీ ఆన్లైన్ లో ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా ఈ యొక్క చిప్ బేస్డ్ డిజిటల్ రేషన్ కార్డును అయితే తయారు చేసి తర్వాత కాలంలో ఈ లబ్ధిదారులకు అయితే అందిస్తారు. అంతవరకు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంతకం చేసినటువంటి ఒక లేఖ రూపంలో ఉన్న కొత్త రేషన్ కార్డును అయితే లబ్ధిదారులకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన అలాగే 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ చేయనున్న నేపథ్యంలో సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారి యొక్క నిరీక్షణ అయితే ఈ జనవరి నెలాఖరుకు ఫలించనుంది. వారికి కొత్త రేషన్ కార్డు రానుంది. ఆ తర్వాత 6 గ్యారెంటీ పథకాలు కూడా రేషన్ కార్డు వెంటనే వారికి అందనున్నాయన్న విషయం అయితే సుస్పష్టంగా తెలుస్తూ ఉంది.